దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చేయవలసిన మీ అందరికీ ప్రవేశిస్తున్నాను. యేసుక్రీస్తు గురించి మనం చదువుకున్నాం. ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు యేసుక్రీస్తు గురించి ఎక్కువగా చెప్పబడినటువంటి పుస్తకాలు కీర్తనలు, ఈ రెండు గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు ఒకసారి చూద్దాం. పోయినసారి ఒక పాయింట్ని ఆలోచిస్తాడు కదా, ఏది ముఖ్య ప్రకటన ఇది. ముఖ్య ప్రకటనలో యేసుక్రీస్తు గురించి ఏంటన్నమాట, ప్రభువు మన కాపరి. పాత నిబంధనలో యెహోవా దేవుడు కాపరిగా కనిపించాడు. క్రొత్త నిబంధనలో కాపరి ఎవరన్నమాట, యేసుక్రీస్తు. కాబట్టి యెహోవా దేవుడు కాపరి అవుతాడు, యేసుక్రీస్తు కూడా కాపరి. కొన్ని టైటిల్స్ యెహోవా దేవుడికి మాత్రమే చెందుతాయి, కొన్ని టైటిల్స్ యేసుక్రీస్తుకు మాత్రమే చెందుతాయి, కొన్ని టైటిల్స్ ఇద్దరికి. ఆ డిఫరెన్స్ తెలియాలి, ఆ వ్యత్యాసం తెలియాలి. ఇప్పుడు కాపరి అనేది ఇద్దరికి చెందుతుంది, ప్రభు అనే పదం ఇద్దరికి అనిపిస్తుంది. అలా సమాధానకర్త ఇద్దరికి అనిపిస్తుంది. పరిశుద్ధుడు ఇద్దరికి అనిపిస్తుంది. అలా కొన్ని టైటిల్స్ ఇద్దరికి అనిపిస్తుంది. అందులో మొదటిగా మనం ఏం చూస్తామంటే, మెస్సయ్య దేవుని కుమారుడు. మెస్సయ్య దేవుని కుమారుడు. కీర్తన 2:7 మరియు 12. నెక్స్ట్ 2. కొంచెం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసాం. అంటే కుమారుని ఆరాధించడం, కుమారుని కనపరచడం, సో ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధించడం. ఆరాధన చేయడానికి కరెక్ట్ డెఫినేషన్ కిస్సింగ్ ది, ముంచేది ముద్దు అంటాట. ఆరాధన మాట అర్థమైందా, ముంచేది ముద్దు అంట. అంటే రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, రాజుని విజిట్ చేసేటప్పుడు ఏంటంటే అందరూ వేసి ఆ చైన్లా పట్టుకొని ఏం చేస్తారన్నమాట, కిస్ చేస్తారు. అది ఆరాధన. మోకాలు వేసి ఏం చేయడం అనమాట, కిస్సింగ్ చేయడం. అది యాక్చువల్గా కరెక్ట్. ఓకే, కుమారుని ముద్దు పెట్టుకోండి లేదా ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయం మనకి కీర్తనలో నీవు నా కుమారుడు, నేడు నిన్ను. సో నేడు అనే దాన్ని ఏం చేయకూడదు అన్నమాట, లిటరల్ గా తీసుకోకూడదు. నేడు అనేటువంటిది అంటే అనంతం అని. అది ఎప్పుడు చెప్పిన మాట, అనాదిలో చెప్పిన మాట. భూమి ఆకాశంలో సృజించిన చెప్పిన మాట. అంటే తప్ప భూమి దాన్ని యేసుక్రీస్తు జన్మించిన తర్వాత చెప్పింది కాదు, లేదా భూమి ఆకాశంలో సృజించిన తర్వాత చెప్పింది కాదు. నేడు కలిగి ఉన్నాను అనేది ఎప్పుడు చెప్పి ఉంటాడు? ఇది భూమి ఆకాశంలో సృజించడం, అది అనంతము, ఇటర్నల్, నిత్యత్వంలో ఉన్నప్పుడు చెప్పినాడు. సో దాన్ని చాలా మంది ఏం తీసుకోవాలంటే, నేడు అంటే పాత నిబంధన కాలంలోనో లేదా ఆ కీర్తన కాలంలోనో చెప్పాడు కదా అని. దాన్ని ఇది కూడా చూసారు కదా, వచనాలు నెరవేర్పు అని రాస్తుంది. నెరవేర్పు మత్తయి సువార్త 17:5. ఈయన నా ప్రియ కుమారుడు. సో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు బాప్తిసం పొంది వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు. 11వ అధ్యాయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు.
16వ పేతురు కూడా నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీకు మనుషులు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాను. సో కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే దానికి కీర్తనలు 16:8-10. కీర్తనలు 16:8-10. మెస్సియా పునరుత్థానం గురించి మెస్సియా పునరుత్థానమును గురించి కొత్త నిబంధన నెరవేర్పు ఎక్కడ కనిపిస్తుందంటే మనకి అపోస్తులుగా 2:25-31. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తత్వానికి సేవ చేసి నిర్దించి తన పితరుల ఎదురు చేర్చబడి వెళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు దేవుడు యేసుక్రీస్తు అనే శరీరం ఏం కాలేదన్నమాట. అందుకే ఆయన 3వ రోజు తిరిగి లేచి అంటే కుళ్ళిపోయే లోపల లేకపోతే బాడీకి కుళ్ళి పట్టే స్టేజ్ ఉంటారు కొన్ని గంటలు ఉంటే ఆ గంటల లోపల ఏమవ్వాలి యేసుక్రీస్తు తిరిగి లేచి. అందుకే శరీరం చనిపోయిన తర్వాత ఇన్ని గంటల లోపల కళ్ళు వాడచ్చు, ఇన్ని గంటల లోపల కిడ్నీలు వాడచ్చు, గుండె వాడచ్చు ఉంటాయి. సో అలా కుళ్ళు పట్టే లోపల యేసుక్రీస్తు ఆ శరీరంలో ఏం చేయాలి? తిరిగి లేకపోవడం. ప్రవచన మరియు నెరవేరు. నెక్స్ట్ కీర్తనలు 22:6-8. కీర్తన 22:6-8 మరియు 14. సో ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క శ్రమలు మరియు తిరస్కరణ. మెస్సియా తిరస్కరించబడును మరియు శ్రమను భరించు. శిలువ మరణం Lucas 23:41. మత్తయి 27:37. తృణీకరించబడ్డాడు. నేను ఆయన విడిచిపెడతానన్నా కూడా వీళ్ళేం చేస్తారు? లేదు సిలువ వేస్తారు. అంటే ఆయన ఏం చేయబడ్డాడు అనమాట? తృణీకరింపబడిన వాడాయను. సో మాకొద్దు ఆయన తృణీకరించి బలపని కోరుకున్నాడు. యేసుక్రీస్తు తృణీకరించారు, బలపని కోరుకున్నారు. ఏముంది? తృణీకరిస్తారు, అపహసిస్తారు, తలలు ఊపుతారు. కీర్తనలో చెప్పినట్టు ఎగ్జాక్ట్గా జరిగింది. తృణీకరించబడ్డారు, ఆయన అపహసించారు, తలలుచు ఆయన్ని అపహసించారు. దేవాలయం పడగొట్టి లేకపోతే తను తాను రక్షించుకునేవాడు అపహాస్యం చేస్తారు. అవన్నీ కూడా కీర్తనలో ముందుగానే చెప్పబడ్డాయి. నెక్స్ట్ కీర్తనలు 69:4. నేను కారణం లేకుండానే బాగా పెట్టుకునేదాన్ని. ఆయన మీద పగ పెట్టుకోవడానికి కారణం ఏముంది? పగ పెంచుకునేంత తప్పు చేశాడు యేసుక్రీస్తు. నిర్నిమిత్తముగానే కారణం లేకుండానే పగ పెట్టు. యేసుక్రీస్తు మీద పగ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అసూయ. అది ఎందుకు పెట్టుకుంటారనమాట?
పగపెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే అసూయ కూడా పగని పెంచుతుంది. అసూయ లేకపోతే పగ ఉండదు. అసూయ లేకపోతే పగ పెట్టుకుంటారంటే అసూయ. సో యేసుక్రీస్తుకు వచ్చే ఆదరణ, యేసుక్రీస్తుని పొగడుతలు, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తుని స్తుతిస్తుంటే, యేసుక్రీస్తును దేవుని కుమారుని అంగీకరిస్తున్నప్పుడు, అందరూ యేసుక్రీస్తును వెంబడిస్తుంటే, ఒక్కసారిగా ఆయన 30 సంవత్సరాల వాడు తాపుగా 3 సంవత్సరాలు ఏం సంపాదించాడు? చాలా పెద్ద పాపులారిటీ సంపాదించాడు. దాంతో ఈ నాయకుల్లో శాస్త్రంలో పరిశీలు, సత్యలు, ఇంకా ప్రవేశంలో హీరోలు అందరికీ ఏమైపోయింది మన యేసుక్రీస్తు పగ ఊరికే రాదు, జెలస్. సో యేసు మెస్సయ్యను కారణం లేకపోతే మెస్సయ్య మీద పగ పెట్టుకునేది. లూకా 23 13 నుండి 20. కారణం ఏది లేదు. అసలు ఇతను మరణానికి తగినట్టు వాడు కాదు అని యథార్థ చెప్పిన, నిరవ చెప్పిన, నిర్నిమిత్తముగా కారణము లేకుండానే ఆయన మీద పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. చంపేద్దాం, ఇప్పుడు దాన్ని నెరవేర్పాలి. 110 ప్రభుని నా ప్రభు అన్నాడు. అప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. ప్రభువు నా ప్రభు అన్నాడు. ప్రభు అంటే ఇక్కడ తండ్రి. తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రీస్తుతో మాట్లాడు. సరే అన్నమాట. దావీదు ప్రభువు నా ప్రభుతో మాట్లాడు అంటే అప్పుడు దావీదుకి తండ్రి ప్రభువే యేసుక్రీస్తులో ప్రభు. దావీదు తండ్రిని ప్రభు అంటాడు, యేసుక్రీస్తుని ప్రభు. ప్రభు నా ప్రభుతో చేస్తున్నాడు. అర్థమైంది కదా? చాలా ఇంపార్టెంట్. అంటే ఈక్వల్. దావీదే తండ్రిని ప్రభు అంటాడు, యేసుక్రీస్తుని ప్రభు అంటాడు. ఇంకా ప్రభు కాకముందే, యేసుక్రీస్తు ఇంకా సింహాసనాసీనుడు కాకమునిపే దావీదు ముందుగానే యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు. ప్రభువు నా ప్రభువుతో సెలవించాడు. ఏమని? నీ శత్రువులను పాదపీఠముగా ఉంచే వరకు నా కుడిపార్శ్వమున ప్రభువుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండును. ఉంది మరియు 5 మెస్సీగా ప్రభువుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండును. ఇప్పుడు దాని నెరవేర్పు ఎక్కడ కనిపిస్తుంది మనకు? 36 నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండు మరి ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. అంటే పేతురు దావీదు చెప్పిన కీర్తనలో దావీదు చెప్పిన కాపీ చేసి చెప్తున్నాడు. ఆయన ఆరోహణమయ్యాడు, పునరుద్ధరణయ్యాడు, ఆరోహణమైన తర్వాత దావీదు చెప్పినట్లు ఆయన ఏమయ్యాడు? పరలోకంలో కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆ విషయం చెప్తున్నాడు. పేతురు 3వ అధ్యాయం 21 నుండి 22. దేవుడి భూతల మీద అధికారి, శక్తుల మీద అధికారి, ఒక తండ్రి మీద తప్ప అన్నింటి మీదను యేసుక్రీస్తు ఎవరు? అప్పుడు యేసుక్రీస్తుని మేము ఆరాధించడం చెప్పాలన్నా సర్వాధికారి యేసుక్రీస్తు ఎవరు? యెహోవా దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా
నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మరి సర్వాధికారాన్ని ఆరాధించకుండా ఉంటే ఎవరిని ఆరాధిస్తారు? ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం ప్రవక్త మాత్రమే, రాజు మాత్రమే, కుమారుడు మాత్రమే, ఎక్కడ ఉందా మాత్రమే అని ఎన్నున్నాయి. ఆయన దేవుడు కుమార, అవును. ఆయన ప్రభువా, అవును. ఆయన దేవుడి కుడి పార్శ్వలో కూర్చున్నాడు, ఆయన సర్వాధికారి, అవును. యేసుక్రీస్తు సర్వాంతర్యమే, అవును. పరిశుద్ధుడా, అవును. అన్నిటికీ ఎస్. మెస్సియా మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకులను మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకులను కీర్తన 114. యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో ఏమవుతారు? ప్రధాన యాజకుడు అన్నట్టు. ఇప్పుడు పాత నిబంధనలో దేవునికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి ఎవరన్నమాట? ప్రధాన యాజకుడు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ప్రధాన యాజకుడి పాత్ర ఏంటంటే మధ్యవర్తిత్వం, ప్రజల పక్షమున విన్నవించడం. అది ఎవరు చేసేవారు పాత నిబంధనలో? ప్రధాన యాజకుడు. పస్కా బలి పశువు వేసినటువంటి గొర్రెపిల్ల రక్తమును చేత పట్టుకొని సంవత్సరంలో ఒకసారి వెళ్ళి ఏం చేస్తారు? ప్రజల తరఫున, తన తరఫున విజ్ఞాపన చేస్తారు. దేవా, మమ్మల్ని క్షమించు, మా పాపం క్షమించండి. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తారు. ఏ రక్తం పట్టుకొని? తన సొంత రక్తం చేత పట్టుకుని దేవుడు ఏం చేస్తుంటారు? ఎవరైతే బాప్తిజం పొందుతున్నారో వాళ్ళ తరపున ఆయన ఏం చేస్తున్నారు అనమాట? విజ్ఞాపన చేస్తారు. ఏమని? పాపమును క్షమించు. కాబట్టి విజ్ఞాపన చేయటం ప్రధాన యాజకుడి పని ఏంటి అనమాట? విజ్ఞాపన చేయటం. సో ఆ పని ప్రధాన యాజకుడు చేసేవారు. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తారు. క్యాథలిక్ లో పోపు చేస్తారు. పోపు చేస్తే చెల్లుద్దా? చెల్లదు. యేసుక్రీస్తు పని పోపు చేస్తారు. మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనకి ఆయన మధ్యవర్తి. పాత నిబంధన నెరవేర్చి క్రొత్త నిబంధనని స్థాపించాడు. యేసుక్రీస్తు నిబంధన కర్త కూడా, నిబంధన రాసిన యేసుక్రీస్తు. ఆ నిబంధనకి మధ్యవర్తి. ఆ నిబంధనని తన రక్తం చేత ఏం చేసినంత అమల్లోకి తీసుకొచ్చాడు. అందుకే మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే ఆ శాసనం ఇవ్వబోతుంది, చెల్లుబాటు. యేసుక్రీస్తు రక్తం చెందించాడంటే శాసనం ఏమైంది? చెల్లు. అంటే అప్పుడు ఆ శాసనానికి కర్త ఎవరు? మధ్యవర్తి, బంధించిన వాడు, మధ్యవర్తి, విజ్ఞాపన చేసేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 300 ప్రవచనాలు ఉన్నాయండి. ఎన్ని? 300. ఇప్పుడు మనం ఊరికి వీరి మాత్రమే చూస్తున్నాం. 300 ఉన్నాయి. మనకు అనిపిస్తుంది 300 ఉన్నాయా? ఉన్నాయి. మనం తెలియనివి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చదివిన దీంట్లో కొన్ని మీకు తెలియనివి వచ్చినాయి, తెలియని కొన్ని ఉంటాయి. దీన్ని లో ఏప్రిల్ పత్రిక పదవాధ్యాయం, ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయం, 6:17 నుంచి మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. ప్రధాన యాజకుడైన యేసు ఎవరి క్రమం చొప్పున? క్రమం. సో ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతారు కదా, సంవత్సరానికి ఒకసారి
ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాలి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మనకంటే ముందు ప్రవేశించాడు ఎవరు? యేసుక్రీస్తు. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం? అతి పరిశుద్ధ స్థలం పరలోకం. పరలోకంలోకి శరీరం ద్వారా మొట్టమొదటిగా వెళ్ళిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత మనం యేసుక్రీస్తు కంటే ముందు ఎవరైనా పరలోకంకి వెళ్తే యేసుక్రీస్తు మొదటి వాడు ఎలా ఉంటారు? కాబట్టి ఇంకా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. ముందు వెళ్ళిన వాడు మొదటి వాడు ఎవరంటే మొదటి పునరుత్థానం కూడా ఎవరు? ఇంకా వీళ్ళందరూ పునరుత్థానాలు అవ్వాలి కదా. ఈసారి యాకోబు వీళ్ళు కూడా ఏమవుతారు? వాళ్ళు పునరుత్థానంలో లేకపోడతారు. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ బాధేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పరలోకంకి పోతే పరలోకంకి వెళ్ళిన వాళ్ళకి ఇంకా పునరుత్థానం లేదు. పరలోకంకి వెళ్ళిన వాళ్ళకి ఏముండదు, పునరుత్థానం లేదు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన పునరుత్థానం రాడు. పునరుత్థానానికి అయిపోయింది మొదటి పునరుత్థానం ఆయన. కాబట్టి ఆయన రెండవ స్థానం. ఇప్పుడు ఒక ఆదాం నుంచి ఇప్పుడు ఎవరైనా పరలోకానికి వెళ్ళి ఉంటే వాళ్ళకి పునరుద్ధానంలో భాగం ఉండదు. వాళ్ళు యేసుక్రీస్తు కంటే ముందు పరలోకానికి వెళ్ళినట్లు అవుతారు. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకా అందరూ పరదేశంలోనే ఉన్నారు. యేసుక్రీస్తు రాకడలో మృతుల పునరుద్ధానం వీళ్ళందరూ ఏమవుతారు? కీర్తనలు 1:18-20. యూదుల చేత తిరస్కరించబడిన మూడవ రాయిను ఎప్పుడు ఉండదు మనకి? వార్త 21:41-43 మార్పులో కూడా ఉంటుంది. మెస్సియను దేవదూతలు ఆరాధించడం. డ్యూట్రానమీ 32:43 ESV అంటే ఇంగ్లీష్ వర్షన్ లో ఉంది. ఆల్ గాడ్స్ బౌ డౌన్ టు హిమ్, ఆల్ గాడ్స్ అంటే దేవతలందరూ ఆయనకి ఏం చేయండి? స్మాల్ జీ అని రాసి ఉంటారు. అంటే దేవతలు భూమి మీద ఉన్న ఎవరైతే మీరు ఏ దేవతలు అయితే పూజిస్తున్నారో ఆ దేవతలు కూడా ఆయన నమస్కారం చేయాలి అన్న మీనింగ్ లో అనమాట. సో అది ఈఎస్వి ఇంగ్లీష్. అది LXS అంటే మనకి ఇప్పుడు బైబిల్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ దేంట్లో జరిగిందంటే లాటిన్ లో జరిగింది. ఎప్పుడు లాటిన్ అంటే రోమిలు క్రైస్తవులు అయిన తర్వాత అప్పుడు ఏం చేశారనమాట, రోమిలు దీన్ని ట్రాన్స్లేషన్ చేయాలి. హెబ్రీలో ఉంది, గ్రీక్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ట్రాన్స్లేషన్ చేయాలి. అప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దాన్ని మిస్ చేశారు. నేను వచ్చిన ముఖ్యమైన వచ్చిన దాన్ని అది LXS లో ఉంటుంది. ఇట్లా 97:7 మూడవ వచనం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 32:43. ద్వితీయోపదేశకాండం 32:43 ఉన్న దాన్ని కీర్తన 97:7 రాశారు. కీర్తన 97:7 ఉన్న దాన్ని ఫిబ్రి 1:6 రాశారు. దూతలు దేవదూతలు ఆయన ఏం చేస్తారు? నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. అంటే ఇదేంటి? ఆజ్ఞ, కమాండ్. యేసుక్రీస్తును ఆరాధించాలనేది కమాండ్, రిక్వెస్ట్ కాదు, ఆప్షన్ కాదు. ఇట్స్ అ కమాండ్. సో ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు తండ్రిని మాత్రమే ఆరాధించాలనే వాళ్ళు తండ్రి యొక్క ఆజ్ఞని ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. తండ్రి ఆయన భూమి మీద ఆరాధించబడ్డాడు. ప్రవచనాల్లో ఆయన ఆరాధించబడాలి అని చెప్పడం జరిగింది. యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు దర్శనంలో
ఆయనకి 24 పెద్దలు, 4 జీవులు, సకల జనులు ఆయనకి ఏం చేస్తున్నారు? ఆయన సహనిలబడి ఆయనను స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు. అన్ని జరుగుతుంది. కాబట్టి ఆరాధన అనేది ఇట్స్ ఎ నౌన్. ఆరాధన అనేది ఏంటన్నమాట? ఇప్పుడు యాక్షన్ కావాలి. ఆరాధన అనేది నౌన్. మరి యాక్షన్ ఏంటి? ఆరాధన చేయాలి. యాక్షన్ ఎలా చేస్తావు? ఆరాధన ఒక విగ్రహార్థులు ఏం చేస్తారు? ఒక కొబ్బరికాయను కొట్టడం ద్వారా, లేదా సాష్టాంగ పడతారు. ఇక గుళ్ళ దగ్గర చూసారు కదా, సాష్టాంగ పడతారు. ఎలాంటి వాడిని సరే ఏం చేస్తారు అన్నమాట, ఫస్ట్ సాష్టాంగ పడిపోతారు, మోకాలు వేస్తారు. అది యాక్షన్ అని. ఇప్పుడు మన సంఘం అంతా కూడినప్పుడు అందరం సాష్టాంగ పడి దొరలడం కుదరదు. సో యాక్షన్ ఏంటంటే, ఫైనల్ ఏంటంటే, యాక్షన్ ఏంటంటే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం. ఇది వర్బ్ యాక్షన్. అంటే చెప్తున్నాను ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాం? దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాం? స్తుతించు, ఘనపరచు, మహింపరచు, ప్రభావము. ఈ మూడింటిలో ప్రభావం వస్తుంది. స్తుతించుట ఎలా చేస్తావు? స్తుతి ఘనపరచాలి. ఎలా ఘనపరుస్తావు? ప్రచురించుట్లో ఆయన ఘనపరుస్తాం. ఏమని ప్రచురించాలి? దేవుడు ఒక్కడే, దేవుని కుమారుడు ఒక్కడే, ఆయన నీ కోసం లోకానికి వచ్చాడు, చనిపోయాడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, యేసుక్రీస్తు రక్తం మాత్రమే నిన్ను శుద్ధి చేయను అని క్రీస్తుని గురించి గొప్ప చెప్పినప్పుడు, దేవుని గురించి గొప్ప చెప్పినప్పుడు ఏమొస్తుంది? ఘనత వస్తుంది. సో తండ్రిని ఘనపరుస్తున్నాం, కుమారుని ఘనపరుస్తున్నాం. తండ్రిని పాటలతో స్తుతిస్తున్నాం, కుమారుని పాటలతో స్తుతిస్తున్నాం. తండ్రిని మహిమపరుస్తున్నాం, కుమారుని మహిమపరుస్తున్నాం. సో మహిమ ఎలా అంటే జీవించడం ద్వారా. దేవుని మహిమ ఇదంతా కలిపితే ఆరాధన. సో ఆరాధన అనేది ఒక 2 hours కాదు, లేదా ఒక రోజుకు సంబంధించింది కాదు. అదొక సో మన ఆదివారం సంఘంగా కూడా దేవుడిని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సంఘంగా కూడా ఆరాధిస్తున్నాం, కుటుంబంగా ఆరాధిస్తున్నాం. ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం జీవించడం ద్వారా ఆయన మహిమపరుస్తున్నాం. సరే, ఆ డిఫరెన్స్ అర్థం కాకనే ఈరోజు ఏమైపోయారంటే మన క్రీస్తులో వ్యత్యాసం వస్తాం. అసలు చాలా మంది ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే ఆరాధన అంటే ఆదివారం చేసేది, యేసుక్రీస్తుని ఆరాధించడం. కొన్ని మొక్కు, నువ్వు ఆరాధించొద్దులేదు, మొక్కు, నమస్కారం చేయి, సాష్టాంగపడు, అది చేయదు. అది చేస్తే ఆరాధించినట్టే. సో క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం పాత నిబంధనలో 300 వచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి ఎన్ని 300 ఉన్నాయి. అంటే ఆల్రెడీ 8 చూసాం. ఇప్పుడు మనం కీర్తనలో 8 చూసాం. కీర్తనలోనే ఇంకా చాలా ఉన్నాయి. కీర్తనలో దాదాపు 50 వస్తాయి. 8 చెప్తున్నాం, ఇంకా 50 వస్తాయి. కానీ ముఖ్యమైనవి చదివినట్టయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజులో పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజతో వచ్చిందని చెప్పి అంటారు. ఆయన ఏం చేయడానికి వచ్చారంటే, అంటే
పూజించడానికి వచ్చారంటే ఏం చేయడానికి వచ్చారు? ఆరాధించడానికి వచ్చారని అర్థం. పూజ అంటే ఆరాధన. మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం. అడుగుతున్నాడు. అందుకు వారు ఉదయ బెత్లెహేములోని ఎలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోని వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనేది. ఏ ప్రవక్త? అలా ప్రవచనాలు చాలా ముఖ్యం. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు కరెక్ట్ గా మనకు తెలిస్తే ఇప్పుడు వరకు యేసుక్రీస్తు మీద ఉన్న అవగాహన ఎంత ఉందా అని ఇంకా ఏముందంటే డబల్ అవుతుంది. కీర్తనలు అయిపోయింది, సామెతల్లో యేసుక్రీస్తు గురించి